హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎన్ఎస్డిఎల్ గురించి డిస్కస్ చేద్దామండి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఈ కంపెనీ గురించి డిస్కస్ చేద్దాము. ఈ కంపెనీ వచ్చేసి 2012లో అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు వచ్చేసి సెబీ రిజిస్టర్డ్ అండ్ వీళ్ళు ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ వీళ్ళ యొక్క ఫినాన్షియల్ డేటా ఎలా ఉందనేసి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఎన్ఎస్డిఎల్ యొక్క బిజినెస్ ఏంటంటే డిపాజిటరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారండి. ఇన్స్టెడ్ ఆఫ్ పేపర్ ఫార్మాట్ కంటే ఏదైనా ఒక కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేసింటే ఆ పర్టికులర్ షేర్స్కి సంబంధించిన రికార్డ్స్ మొత్తం వీళ్ళు డిజిటల్ ఫామ్లో స్టోర్ చేసుకుంటారు. అండ్ దీంతో పాటు వీళ్ళ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీస్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్ లిమిటెడ్. వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీస్కి వీళ్ళు ఈ డేటా సెక్యూర్ చేయడానికి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఆధార్, కేవైసీ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ గవర్నమెంట్స్ వర్క్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ అండి, ఎన్పిబిఎల్ నెక్స్ట్ సబ్సిడరీ కంపెనీ. ఇది వచ్చేసి ఈ డిజిటల్ సేవింగ్ అకౌంట్స్ కానీ లేదా యూపీఐ, మైక్రో ఏటీఎంస్ అని ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ 3 సెగ్మెంట్స్లో వీళ్ళకైతే రెవెన్యూ అయితే వస్తుందండి. అండ్ వీటితో పాటు వీళ్ళకి మార్చ్ 31, 2025కి 39.45 మిలియన్ డిమాట్ అకౌంట్స్ ఉంటే డిపాజిటరీ పార్టిసిపెంట్స్ వచ్చేసి 294 ఉన్నట్టు చెప్తున్నారు. లైక్ బ్రాంచెస్ అవ్వచ్చు, ఏజెంట్స్ అవ్వచ్చు ఇలా. అండ్ 33,758 కంపెనీస్ రిజిస్టర్ అయితే ఇన్ ఇండియన్ పిన్ కోడ్స్లో వీళ్ళు ఆల్మోస్ట్ 99% ప్రెజెన్స్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ 186 కంట్రీస్లో వీళ్ళ ప్రెజెన్స్ ఉన్నట్టు కూడా చెప్తున్నారండి. అండ్ సెగ్మెంట్ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే డిపాజిటరీ సర్వీసెస్ నుంచి వీళ్ళకి 37% రెవెన్యూ వస్తుంటే బ్యాంకింగ్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 56% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 5.9% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇండియాలో డిపాజిటరీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో ఎన్ఎస్డిఎల్ అండ్ సిడిఎస్ఎల్ రెండు ఉన్నాయి. అండ్ ఈ 2 కంపెనీస్ కూడా చాలా కాంపిటేటివ్గా వర్క్ చేస్తున్నారు. అండ్ రిజిస్టర్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఇష్యూయర్స్ వచ్చేసి సిడిఎస్ఎల్ కంటే ఎన్ఎస్డిఎల్కి ఎక్కువగా ఉన్నారు. అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్ వచ్చేసి సిడిఎస్ఎల్కే ఎక్కువగా ఉన్నారు. అండ్ డిమాట్ అకౌంట్స్ కూడా సిడిఎస్ఎల్కే ఉన్నారు. అండ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ సర్వీస్ సెంటర్స్ వచ్చేసి ఎన్ఎస్డిఎల్కి ఉన్నారు. సో ఇద్దరు కాంపిటేటివ్గా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా మనం రెవెన్యూ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో 12% గ్రోత్ అయితే కనపడుతుందండి. 1365 క్రోడ్స్ నుంచి 1535 క్రోడ్స్ పైగా. అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 25% గ్రోత్ కనపడుతుంది. 275 క్రోడ్స్ నుంచి 343 క్రోడ్స్ పైగా. ఇక్కడ రెవెన్యూ కంటే ఫాస్ట్గా ప్రాఫిట్ గ్రో అయితే వచ్చింది. అండ్ దీంతో పాటు ఈబిటా మార్జిన్ చూసుకున్నట్లయితే 381 క్రోడ్స్ నుంచి 492 క్రోడ్స్ పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో ఆపరేటింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ స్ట్రాంగ్గా జరుగుతుంది. అండ్ దీంతో పాటు మీరు అసెట్స్ కానీ నెట్వర్త్ కానీ చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో గ్రో అయితే వచ్చాయి సిగ్నిఫికెంట్గా. రిటర్న్ ఆన్ ఈక్విటీ పరంగా చూసుకున్నట్లయితే 17% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 22% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్స్ కానీ లేదా రెవెన్యూ గ్రోత్ కానీ ర్యాపిడ్గా జరుగుతుంది. అండ్ ఇంకొక పాజిటివ్ పాయింట్స్ అంటే వీళ్ళు డెప్ట్ ఫ్రీ కంపెనీ అండ్ అసెట్ లైట్ మోడల్లో డెప్ట్ ఫ్రీ ఉండి బెటర్గా పర్ఫామ్ చేసే కంపెనీస్ వచ్చినప్పుడు ఇన్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఓవరాల్గా ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ, రికమెండేషన్ అయితే కాదండి. ఫినాన్షియల్ వైజ్గా అయితే కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనపడుతుంది రెవెన్యూలో కానీ, ప్రాఫిట్లో కానీ, అసెట్స్లో కానీ. అండ్ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ కానీ, రిటర్న్స్ కానీ స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా వీళ్ళు రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తున్నారు. లిస్టెడ్ పియర్స్ కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ సిడిఎస్ఎల్ లిస్టెడ్ పియర్స్గా తీసుకున్నారు. మార్జిన్స్ పరంగా సిడిఎస్ఎల్ బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ వీళ్ళ వాల్యూస్ కూడా తీసిపడడానికి లేదు. వీళ్ళు కూడా అట్రాక్టివ్ వాల్యుయేషన్స్తోనే ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్, జూలై 30 ఓపెన్ అయ్యి ఆగస్ట్ 1న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 2 పర్ షేరు. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 760 to 800 పర్ షేరు. లాట్ షేర్ వచ్చేసి 18 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 4000 క్రోడ్స్ పైగా అయితే రైజ్ చేస్తున్నారు. రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,400 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ ఓవరాల్గా బిజినెస్ వైజ్గా కానీ, వాల్యుయేషన్స్ పరంగా కానీ, బిజినెస్ గ్రోత్లో కానీ బెటర్గా పర్ఫామ్ చేస్తూ అండ్ దట్టు అసెట్ లైట్ మోడల్లో డెప్ట్ ఫ్రీ కంపెనీ బెటర్గా పర్ఫామ్ చేసే కంపెనీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం మిస్ చేసుకోలేము. ఇన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను మీడియం టు లాంగ్ టర్మ్కి. అండ్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 17% ఉంది. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి
ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి గూడా వర్తిస్తాయండి. ఒకవేళ మన ఛానల్‌లో మీకిది ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే, ఏ వీడియో అయినా మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఎన్ఎస్‌డీఎల్‌కి అప్లై చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.